సార్ నాగేశ్వర్ సార్ మాటలంటే పిచ్ అనమాట. సో నేను సార్ దగ్గర ఎస్ఏ రైటింగ్స్కి వెళ్ళాను అనమాట. మహేందర్ సార్ దగ్గర వెళ్ళాను నేను ఎస్ఏ రైటింగ్స్కి. సో వారి క్లాసులన్నీ విన్నాను. తర్వాత ఎకానమీలో నాకు డ్రాబ్యాక్ ఉంటే నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళాను. మిగిలింది యూపీఎస్సీ ప్రిపరేషన్ సరిపోయిందనమాట. సో సార్ సలహాల ప్రకారం నేను ఏం చేశానంటే, సిలబస్ మొత్తం మీ ముందుంది, ప్రిలిమ్స్ గేమ్ మీకు అర్థం కాదు, మెయిన్స్ గేమ్ మీ ముందుంటుంది, బౌండరీస్ ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీరు ముందుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇంట్రడక్షన్లు కంక్లూజన్లు ప్రిపేర్ చేసుకోండి, ప్లస్ పేపర్లు బాగా చదవండి అంటే నేను కొన్ని పేపర్లు తీసుకొని చదవడం మొదలుపెట్టాను అనమాట. మొదలు పెడుతూ అందులో ఇంట్రడక్షన్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను. ఎంత డిఫరెంట్గా రాసుకున్నాను అంటే కొన్ని వందల ఇంట్రడక్షన్స్ రాసుకున్నాను, కంక్లూజన్స్ రాసుకున్నాను. నోట్స్లన్నీ 90% నోట్స్లన్నీ నావే అనమాట, ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను, అన్ని స్టాండర్డ్ బుక్స్ పెట్టి. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి లభించిన కాంతులునే అద్భుత పరిష్కారం సౌరశక్తి. భూగర్భంలో దాగి ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ వంటి సహజ వాయువులు ఎప్పటికన్నా తరిగిపోయేవే కానీ సూర్యుడి నుంచి ఓనగూరే సౌరశక్తి ఎప్పటికీ తరిగిపోని అక్షయ పాత్ర అని సోలార్ ఎనర్జీ గురించి మాకు ప్రశ్న వచ్చింది. దానికి నేను ఆన్సర్గా రాశాను ఇంట్రడక్షన్లో, మొత్తం కాదు. సో ఇలాగే ఆచార్య దేవో భవ అనే వేదవాక్కు భారత జాతి నాగరికతలో ప్రధాన సూత్రం. బాధ్యత తెలిసి మలచే ఉపాధ్యాయులు, భక్తి కలిగి నేర్చుకునే విద్యార్థులు సముజ్వలమైన సమాజాన్ని నిర్మించగలరు. విద్యనే విలువైన సంపదగా భావించే భారతీయ సంస్కృతిలో విద్యను బోధించే గురువును దైవంగా భావించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ తర్వాత విద్యా విధానాల గురించి ఈ విధంగా రాశాను అనమాట. నేను అంటే ఇంట్రడక్షన్ రాశాను, కంక్లూజన్ రాశాను, మెయిన్ బాడీ రాశాను, అన్నీ రాశాను. నేను తెలుగు మీడియంలో రాశాను, 8 hours డైలీ రైటింగ్ ప్రాక్టీసెస్ చేశాను. 45 pages బుక్లెట్లో ఎక్కడ చిన్న సందు కూడా విడిచిపెట్టకుండా మొత్తం కంప్లీట్ చేశాను. అద్భుతంగా రాశాను. పరీక్ష అయిపోయిన తర్వాత ఎవరిని అడిగితే నాకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది, టాప్ 10 వస్తుంది. నాకు నాగేశ్వర్ సార్ ఇలా చెప్పారు, నాగార్జున సార్ ఇలా చెప్పారు, అశోక్ సార్ ఇలా చెప్పారు. సో అందరి గురించి నేను కోడ్ చేస్తూ వాళ్ళందరి వల్ల పొందుపరిచాను అనమాట. ఆ నమ్మకంతో ఉన్నాను. తీరా రిజల్ట్ చూసుకుంటే 336 మార్కులు. ఆశ్చర్యపోయాను నేను అసలు. నేను అందరికీ టెక్స్ట్ చేస్తూ ఉన్నా, 500+ మార్కులు వస్తాయి, తెలుగు మీడియంకి ఈసారి పెద్దపీట వేస్తారు, బాగుంటుందని వేశాను. తీరా చూస్తే ఇన్ని మార్కులు వస్తే నేను అవాక్కుపోయాను అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ 4 రోజులు అసలు బయటికే రాలేదు. వెంటనే అశోక్ సార్ని కలిశాను ఒక 4 days తర్వాత. సార్ నన్ను గైడ్ చేశారు, లేదమ్మా ధైర్యంగా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి, మీరు గ్రూప్ 1 ఆఫీసర్స్, ఏడవకూడదు, బాధపడకూడదు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి పంపించారు. సో ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉంది, కోర్టుకి వెళ్ళింది, ఇష్యూ ఇలా అయింది. తర్వాత ఏం జరిగిందంటే, కోర్టులో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో నోటిఫికేషన్లో చాలా పాయింట్స్ వైలేట్ చేశారు. మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయన్నమాట. ఫస్ట్ GO 29 నుంచి మొదలు పెడితే నేను బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్పేస్తాను, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలి. దాదాపు ఒక 15 పాయింట్స్ వైలేట్ చేశారు. మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. GO 29 ఒకటి, తర్వాత నోటిఫికేషన్లో 503 ఉన్న దాన్ని 563 చేశారు. సో దానివల్ల కొత్తగా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారంటే, మొదట నోటిఫికేషన్ 2022లో వచ్చినప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్లకు మేము బయటికి వెళ్ళిపోయాము. సో అదొకటి మాకు జరిగినటువంటి అన్యాయం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడానికి ముందు మేము డిగ్రీ చదివి పీజీలోకి వెళ్ళే టైంలో తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము కొట్లాడాం, పోలీస్ బుల్లెట్లు తిన్నాం, బాష్పవాయువుల్లో అక్కడ మేము పాల్గొన్నాం. మా మిత్రులు పక్కన పిట్టల్లాగా రాలిపోయారు. మేము అవన్నీ చూసాం, చాలా కష్టపడ్డాం ఉద్యోగాలు వస్తాయని. అయితే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే ముందు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక మాట అన్నారు. ఇది ఆయన వీడియోస్ నేను బాగా చూస్తాను. ఆయన ఏమన్నారంటే, ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయడం పెద్ద విషయం కాదు, దానికంటే ముందున్న ప్రక్రియను ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం అరకగట్టలేదు, దుక్కి దున్నలేదు, పంట వేయలేదు, కేవలం పంట కోస్తుంది అంతే. నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ ఇస్తుంది, ఫిల్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వాన్ని మేము ఎట్లా చేసామంటే, కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు నరుక్కున్నాం అనమాట. మేము అలాంటి పరిస్థితి ఏర్పడింది మాకు. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకంతో అధికారాన్ని మార్చడానికి మేము శిక్షించుకున్నాం అలాగా. సో మాకైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు. వాళ్ళు చేయని దానికి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు, కానీ మాకైతే న్యాయం చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వల్ల ఇది జరిగింది. తర్వాత PML వయలేషన్ చేశారనమాట. వెబ్ నోట్లో వాళ్ళే చెప్పారు, PML ఇస్తాం, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అని. ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఫైనల్ రిజల్ట్ అప్పుడు మెయిన్స్ మార్క్స్తో పాటుగా ప్రిలిమ్స్ మార్క్స్ కూడా ఇస్తా అన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ 563 మందిలో ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో, ఎవరు రాయలేదో అదంతా బయటపడిపోతుంది. అందుకని ఇప్పటిదాకా అది ఇవ్వలేదు. ఈ ట్రాన్స్పరెన్సీ గురించి TGPSC బాగా చెప్తూ ఉంటుంది. మనకు 30వ తారీఖు మార్క్స్ అన్ని ఇస్తే 22వ తారీఖే టెలిగ్రామ్ గ్రూప్లో TGPSC ముచ్చట్లు అనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో 618 మందికి 450కి పైగా మార్కులు రాబోతున్నాయని 22వ తారీఖే తెలిసింది. మరి రిజల్ట్ ముందుగానే చెప్పేశారా వాళ్ళకి? అది ఎలా తెలిసింది? సో అది కాకుండా 110 మంది ర్యాంకర్లకి 563 మందిలో 110 మంది ర్యాంకర్లు పక్కపక్కన కానీ ఎదురెదురుగానే ఉన్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది?
సో సెంటర్ 18-19లో దాదాపు 88 సెలక్షన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా సెలక్షన్స్ జరిగాయి, అదొకటి ఉంది. తర్వాత ఇంకో క్వశ్చన్ పేపర్ల విషయానికి కూడా వస్తే, నేను ఎడిటోరియల్ కాలమ్స్ బాగా చదువుతాను. ప్రొఫెసర్ నాగేశ్వర సార్ చెప్పిన తర్వాత అదే పనిలో ఉన్నాను అనమాట. దాంట్లో రైతుల ఆదాయం రెట్టింపని ఈనాడు పేపర్లో ఒక ఎడిటోరియల్ కాలం వచ్చింది. అదే కాలం యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ పేపర్లో ఉంది. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. 2022 జూన్లో జరిగినటువంటి ఒక సందర్భంలో ఎడిటోరియల్ కాలం వచ్చినటువంటి ఒక ప్రశ్న ఇందులో డైరెక్ట్గా వచ్చేసింది. ఇంకొకటి టీజీ ఐపాస్, టీఎస్ ఐపాస్. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ టీఎస్ని తీసేసి టీజీ చేశారు. అలాంటిది ప్రశ్నాపత్రంలో ఇంకా అది టీజీ ఐపాస్గానే వచ్చిందనమాట, టీఎస్ ఐపాస్గా రాకుండా. అంటే ఇవన్నీ మాకు అనుమానాలు. వాళ్ళు నివృత్తి చేస్తే సరిపోతుంది, అలా కాకుండా మేము దాచుకుంటామంటే మా అనుమానాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఈ గగనయాన్ గురించి కూడా ప్రశ్న అప్పట్లో 2022లో కరెంట్ అఫైర్స్లో ఉంది. సో ఇలా ఇది ఒక క్వశ్చన్ పేపర్లో మాత్రమే. ఇలా అన్నిటిలో కూడా ఇవన్నీ పాత పేపర్లు, పాత ప్రశ్నపత్రాలు ఇచ్చారు అని చెప్పేసి మాకు అనుమానం ఉంది. పాత ప్రశ్న పత్రాల గురించి ఎందుకు చెప్తున్నామంటే, గతంలో కొన్ని పేపర్లు లీక్ అయినాయి. అలాంటి పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయేమో, వాళ్ళు రాశారేమో, ఎవరికి తెలుసు, అది కూడా జరిగి ఉండొచ్చు. ఇంకోటి సెంటర్ల విషయంలో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వేరుగా వేశారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. ఎలాగైతే ఆడవాళ్లకు అంటే అమ్మాయిలకు వేరే సెంటర్స్ వేశారో, ఇంకోటి 2 హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం మూలాన ఎవరు ప్రిలిమ్స్ రాశారో, ఎవరు మెయిన్స్ రాశారో అసలు ఎవరేందో తెలియని గందరగోళంగా ఉంది. ఇంకొకటి జడ్జిమెంట్ ప్రకారం మనకు 17 మంది ఎక్స్ట్రా వచ్చారని చెప్పేసి మనకు గౌరవ న్యాయస్థానం వారి తీర్పులో మనకి ఇచ్చారు. 17 మంది ఎక్స్ట్రా వచ్చారని. మరి 17 మంది ఎందుకు ఎక్స్ట్రా వచ్చారు, వాళ్ళెవరు, వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళు ఏ ఉద్యోగాలు పొందారో కూడా టీజీపీఎస్సీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇలా ప్రతి విషయంలో వీళ్ళు మల్టిపుల్ వయలేషన్స్ చేసుకుంటూ వెళ్ళారు. మేము ఎప్పుడో ఒక 10 ఏళ్ల నుంచి కాచుకొని కూర్చున్నాము. 3-4 సంవత్సరాలు దీనికోసం మా ప్రాణాలు పణంగా పెట్టి, మా కుటుంబాలను దూరం పెట్టి, ఒక పండుగ లేదు, ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు, ఒక సెలబ్రేషన్ లేదు, ఒక పుట్టినరోజు లేదు. పొద్దున్నే 5 గంటలు మొదలుకొని రాత్రి 12 గంటల వరకు స్టడీ హాల్లకు అంకితం అయిపోయి మా ప్రాణాలు పణంగా పెట్టి, మా ఆరోగ్యాలు నశించిపోతా ఉన్నా, తినడానికి తిండి లేకున్నా, సోయి లేకుండా మేము ఈవినింగ్ చదివి పడిపోయే పరిస్థితుల్లో ఉంటే పక్కన మిత్రులు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు మాకు, పడిపోతున్నాం అని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లోంచి మేము చదివి కష్టపడి ఇంత మంచిగా ఎగ్జామ్ రాస్తే వీళ్ళు ఇచ్చిన మార్కులు 336 మార్కులు. అసలు ఎంత దారుణం అంటే అసలు చెప్పుకోవడానికి కూడా లేదు. నేను చెప్పుకున్నా 336 మార్కులు కూడా అవి నా మార్కులు కావు. నా మార్కులు వేరే వాళ్ళకి ఇచ్చుంటారు, లేదంటే నా పేపర్ దిద్దుండకపోవచ్చు. ఇది జరిగి ఉండొచ్చని నా అనుమానం. అందుకే మేము రీవాల్యుయేషన్కి కోర్టు మెట్లు ఎక్కాము. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు మా మీద కూడా కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. మేమేదో అన్యాయంగా ఉన్నాం, మేము ఇంత గొప్పగా రాసాం. నా ఆన్సర్లో ఇప్పుడు నేను రాసిన ఎగ్జామ్లో 45 పేపర్ల ఎగ్జామ్లో నేను కనీసం 25 పేపర్లు మక్కిగా నేను చెప్పగలను, అంత కష్టపడ్డాను. ఎవరైనా 563 మందిలో మొనగాళ్ళు ఎవడన్నా ఉంటే రావచ్చు, నేను కూర్చుంటాను, ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడికి రండి మీరు, నేను చెప్తాను. మళ్ళీ మీరు సరిపోల్చుకోండి, టీజీపీఎస్సీకి వెళ్ళి నా ప్రశ్నాపత్రంతో సరిపోల్చుకోండి, నా జవాబు పత్రాలతో సరిపోల్చుకోండి. మీరు అంత గొప్పగా రాశాను. నేను కేవలం కొట్టే తెచ్చన్నట్టుగా రాయలేదు మేడం, నేను చాలా గొప్పగా రాశాను. ఎందుకంటే నేను లింగ్విస్ట్గా పనిచేశాను. ప్రశ్నాపత్రాలు ఎలా తయారు చేయాలో, జవాబులు ఎలా ఎవాల్యుయేట్ చేయాలో లాంటి ట్రైనింగ్లు చేశాను. పిహెచ్డి పీడిఎఫ్ పూర్తి చేశాను. నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నాను. ఈ కష్టాలన్నీ మాకు తెలుసు, అయినా కూడా ఇంత అన్యాయం చేసింది. ఇంకోటి తెలుగు మీడియం విషయానికి వస్తే, ఈ 563 పోస్టులలో తెలుగు మీడియం వాళ్ళకి కేవలం 56 పోస్టులు, అంటే 9% చిల్లర ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 90% ఇచ్చారు. ఇది ఎక్కడ అన్యాయము? ఇది చాలా అన్యాయం. ఇది ఆంగ్లేయులు వెళ్ళిపోయి దాదాపు 80 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రథమ స్వాతంత్ర పోరాటం 1857లో జరిగింది. స్వతంత్ర పోరాటం 47 వరకు జరిగింది. ఇప్పుడు ద్వితీయ స్వాతంత్ర పోరాటానికి ఈ వేదికగా కవితక్క గారి ఆధ్వర్యంలో జరపవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనకు స్వాతంత్ర పోరాటం కావాలి, అంగ్రేజీసే ఆజాదీ, తెలుగుకు స్వాతంత్రం కావాలి. ఈ వేదికగా మనకు తెలుగు భాషకు స్వాతంత్రం కావాలి. మనకు వీ వాంట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, 80-90 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అలాగే ఉందమ్మా. ట్రంప్ గారు రానివ్వట్లేదు, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏడుస్తున్నారు. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మనకు పాలకులు మంచి వాళ్ళు కావాలి. పాలకులు దార్శనికులు అయితే దేశ ప్రగతి కళ్ళెం విడిచిన గుర్రంలాగా పరిగెడుతుందంట. మీలాగైనా ఉండేది. ఎందుకోసం ఉన్నారు మీరు అక్కడ కుర్చీ మీద? ప్రజల సమస్యలు మీకు తెలియదా? ప్రజల సమస్యల కోసం కాదా మీరున్నది? సుప్రీంకోర్టు చెప్పింది కొంతమంది జడ్జిలను మీరు ట్రైనింగ్కి వెళ్ళండి అని. సీఎం గారు మీరు ట్రైనింగ్కి వెళ్ళండి, ట్రైనింగ్కి వెళ్ళండి. అసలు ఎలా పరిపాలించాలో తెలుసుకోండి. మీరు అసలు ప్రజల బాధలు తెలుసుకోవడానికే మీరు ఎక్కడున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మీకు ఆ కుర్చీ ఇచ్చింది.
మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు? ఇది చాలా బాధాకరం అన్నమాట మనకు. థ్యాంక్ యూ నాగేంద్ర. మేడం ఒక చిన్న విషయం మేడం, ఇలాగే అయితే ఒకవేళ ఇప్పుడు ఇంగ్లీషే ప్రామాణికం 90% పోస్టులు మేము ఇంగ్లీష్ వాళ్ళకే ఇస్తాము అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి హిందీ రాదు. మనం పార్లమెంట్లో చూసాము, నేను చెప్పట్లేదండి, మనం పార్లమెంట్లో చూసాము. ఆయన హేళనకు గురయ్యారు. నేను ఆయన అవమానపరచాలని చెప్పట్లేదు, ఆయన అంటే నాకు పూర్తి గౌరవం విశ్వాసం, ఆయన మీద మర్యాదతోనే చెప్తున్నాను. ఆయనను పార్లమెంట్లో హేళన చేశారు. ఆయన ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేకపోతున్నారు. మరి మీరు రాజీనామా చేయండి, ఇంగ్లీష్ వచ్చిన మా కవితక్క గారిని సీఎం చేద్దాం. మీరు చేయండి, మీరు రాజీనామా చేయండి, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మా కవితక్క గారిని చేద్దాం. లేదంటే మా పోస్టులు సగం మాకు ఇవ్వండి. 280 పోస్టులు మాకు తెలుగు వాళ్ళకి ఇస్తారా, లేదంటే మా కవితక్క గారిని సీఎం చేస్తారా? ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోండి సార్, మీరు దిగండి, గద్దె దిగండి సార్, మీరు దిగండి. మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, మేము మిమ్మల్ని భరించట్లేదా? మాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, మాకు ఇంకా గిరిజన భాషలు కూడా వచ్చు. మేము అత్యద్భుతంగా మాట్లాడగలం, అద్భుతాలు సృష్టించగలం, సంపద సృష్టించగలం, రాష్ట్రాన్ని మేము పాలించుకుంటాం. మీరు దిగండి. ఇది చాలా అన్యాయం మేడం. ఇంకొకటి, ఈ వేదికగా మీరు ఈ అంగ్రేజీ సే ఆజాదీ అనే ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం. మన తెలుగు భాషకు స్వాతంత్రం కావాలి, మనకు స్వాతంత్రం కావాలి. మీరు ఇది ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మేడం.